హైవేర్స్ ఈ ముస్కాన్, సౌరభ్, సాహిల్ ఈ కేసు సంబంధించి సీరియస్లీ ఇది అసలు ఊహించాల. పోలీసులు డే 1 నుంచి చెప్తున్న దానిలో బిగ్ బ్రేకింగ్ అనాలో అది భారీ ట్విస్ట్ అనాలి. ఇదే హత్య చేశానని చెప్పింది ఎవరో తెలుసా? ముస్కాన్. ఎవరికో తెలుసా? వాళ్ళ అమ్మా నాన్నకి. పోలీసులకు పట్టించింది ఎవరో తెలుసా? ముస్కాన్ పేరెంట్స్. ఎలా? ఫస్ట్ 800 రూపాయలు పెట్టి 2 కత్తులు తెచ్చింది. దాంతో సౌరభ్ని ఎలా చంపాలని ప్రాక్టీస్ చేశాను విడిగా. 3వ తారీఖు నైటు మత్తు బిల్లలు ఇచ్చింది, పడుకున్నాడు. ఇక దారుణంగా ఆ కత్తులతో గుండెల్లో పొడిచింది, చంపేశాను. ఇక ఆ తర్వాత పేక కొయ్యాలి కదా, అప్పుడు ఒక రేజర్ లాంటి సెట్ ఒకటి తీసుకొని పేక కోసింది. ఎవరు ఏంట్రా? పేకని ఇది కోసింది, చనిపోయాడు. తల మొండ వేరు చేసింది వచ్చేసి వీడు సాహిల్ గాడు. ఆ తర్వాత కాళ్ళు చేతులు వేరు చేశారు. దెన్ ఆ తలని వాడికి కావాల్సిన వాడి చేతబడితే చేశాడంట ఆ పిచ్చోడు. దెన్ వాడికి కావాల్సిన తీసుకొని వెళ్ళిపోయి నేను ఉదయాన్నే వస్తాను అన్నాడు. రిమైనింగ్ కట్ చేద్దామని చెప్పాడు. ఆ నైట్ బాడీ కింద పైన ముస్కాన్ పడుకుంది. అలాగే మార్నింగ్ వాడు వచ్చాడు. ఇక బాడీ పార్ట్స్ అన్ని కట్ చేసి వాడు వచ్చినప్పుడు సిమెంట్ అంతా పట్టుకొచ్చాడు. ఇక ఫస్ట్ డ్రమ్ములో మట్టేసి అందులో బాడీ పార్ట్స్ వేసి ఆ డ్రమ్ములో మొక్కలు నాటదాం అనుకున్నారట. మట్టి కదా, స్మెల్ వచ్చేది వద్దని చెప్పి సిమెంట్ని ఇక నీళ్ళల్లో కలిపేసి దాన్ని మొత్తం గుజ్జులాగా చేసేసి బాడీ పార్ట్స్ అందులో వేసేసి దెన్ ఆ సిమెంట్లో బాడీ పార్ట్స్ వేసి మళ్ళీ ఆ పైన సిమెంట్ వేసేసి మొత్తం క్లోజ్ చేశారు. డ్రమ్ము మూత పెట్టేశారు. మనం సరదాగా మనాలి టూర్కి వెళ్ళొద్దాం, వచ్చేసరికి మొత్తం గడ్డ కట్టుకుపోద్ది కదా, అప్పుడు దాన్ని వర్కర్స్ని పిలిపించి ఇది చెత్త ఏం లేదు పడేయండి వాళ్ళకి చెప్తాం, వాళ్ళు పడేస్తారని అనుకున్నారు. వాళ్ళ ప్లాన్ ఇది. మనాలి టూర్ వెళ్ళేసి వచ్చారు. వచ్చిన తర్వాత వర్కర్స్ని పిలిచారు, రేటు మాట్లాడుకున్నారు. తక్కువ చూస్తానికి తక్కువ ఉంది డ్రమ్, అది ఇంకేముంది ఏం కాదులే తీసేద్దామని చెప్పేసి అనుకున్నారట. తీరా తీపోతున్న మూమెంట్లో ఏమైంది? బరువు మొయ్యలేకపోతున్నారు. కింద మీద అడి తిరిగి ఏమైంది? డ్రమ్ము మూత ఊడిపోయింది. ఊడిపోవడం ఒక్కసారి ఘోరమైన స్మెల్. దాన్ని వీళ్ళకి ఇంకా డౌట్ వచ్చింది, ఇది తేడా కొందరా అని చెప్పేసి మేము చెయ్యం వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు ముస్కాను, సాహిల్ గారికి వచ్చేసి ఏం చేద్దామంటే వాళ్ళకి అర్థం కాలేదు. దెన్ మళ్ళీ సెట్ చేద్దామంటే సెట్ చేసి పెట్టారు. కానీ అది పడేయాలంటే వల్ల అవట్లా. ఇక భయం వేసేసి పుట్టింటికి వెళ్ళింది. పుట్టింటికి వెళ్ళి ఏం చెప్పింది? సౌరభ్ యొక్క అక్క, బావ సౌరభ్ని చంపారని చెప్పేసి అన్నారు. సౌరభ్ వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ, అది వాళ్ళకి తెలుసు. ఏం చేసావు చెప్పే నువ్వు అది అంటే దాన్ని నేను సాహిల్ గారు చంపేశామని అన్నారు. అప్పుడు పోలీసులు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారంట. ఇది జరిగింది. నిన్న చెప్పిన వీడియోకి అందులో ఉన్న కంటెంట్లో క్లియర్ ఒక మాట అన్నా, సౌరభ్ చావును వెతుక్కుంటూ వచ్చాడని అన్న. ఇప్పటికీ ఆ మాట కట్టుబడే ఉన్నా. దూరంగా ఉండి డబ్బులు పంపిస్తూ ఉన్నాడు. 2019లోనే ఇది భాగవతం బయటపడింది. సాహిల్తో రిలేషన్ ఉందన్న విషయం అప్పుడే తెలిసింది. ఇక ఆ తర్వాత విడాకులు అనుకున్నప్పుడు పిల్ల కోసం అని చెప్పేసి ఆగిపోయినాడు. మరలా బాప బర్త్డే కదా అని చెప్పేసి ఫారెన్లో ఉన్నాడు. మరలా వచ్చినాడు మర్చెంట్ నేవీలో చేస్తూ. వచ్చినాడు నిన్న చెప్పినట్టుగా ఈమెతో పాటు ఉండకుండా వేరే ఉంటే అయిపోదును, ఈమెతో పాటు ఉన్నాడు. ఈ ప్రెజెన్స్ అనేది తట్టుకోలేకపోయాడు సాహిల్ గడు. ఇది సో ఇద్దరు కలిపి ఘోరంగా చంపేశారు. ఉరిశిక్ష కాదు కదా, అంతకుమించి పెద్ద శిక్ష ఉంటే వీళ్ళకి వేయాలి. ఈ ముస్కాన్ పేరెంట్స్ కానీ రిమైనింగ్ ఎవరు కూడా దరిదాపులకు రాలా. సాహిల్ గడి తరఫున అసలు ఎవరూ రాలా. సాహిల్ గడి వచ్చేసి నా తరఫున వాదించడానికి ఒక లాయర్ కావాలని అసలు అడగల. ముస్కాన్ మాత్రం నాకు ఒక లాయర్ కావాలని చెప్పేసి అంటూ ఉంది. ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది.